హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోకి సెకండ్ పార్ట్ కావాలని కొంతమంది కామెంట్ చేశారు కదా. ఆ వీడియోకి సెకండ్ పార్ట్ ఈ వీడియో. మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి. చాలామంది సైంటిస్ట్స్ మరియు ఆస్ట్రానమర్స్ కాస్మిక్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఉంటుందని నమ్ముతారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి మన రామాయణంలో కూడా ఉంది. ఈ వీడియోలో మీరు కాస్మిక్ సైకిల్ అంటే ఏంటి, అలాగే రాముడికి హనుమంతుడికి మధ్య జరిగిన ఒక కథకి ఈ కాస్మిక్ సైకిల్కి సంబంధం ఏంటనేది తెలుసుకోబోతున్నారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి చూడండి. 99.6% వ్యూవర్స్ మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం కాస్మిక్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కాస్మిక్ సైకిల్లో మెయిన్గా 3 స్టేజెస్ ఉంటాయి: క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిసొల్యూషన్. క్రియేషన్ అంటే ఒక యూనివర్స్ అనేది క్రియేట్ అవ్వడం. ప్రిజర్వేషన్ అంటే ఆ యూనివర్స్లో జీవనం కొనసాగడం. ఇక లాస్ట్ స్టేజ్ డిసొల్యూషన్ అంటే యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ కొత్త యూనివర్స్ క్రియేట్ అవ్వడం. ఈ 3 స్టేజెస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే డైలీ వచ్చే సూర్యుడిలాగా. సూర్యుడు మార్నింగ్ ఉదయిస్తాడు, ఈవినింగ్ అస్తమిస్తాడు. నెక్స్ట్ డే కూడా అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. కాస్మిక్ సైకిల్ కూడా ఇలాగే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఒక కాస్మిక్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 4.32 బిలియన్ ఇయర్స్ అంటే 432 కోట్ల సంవత్సరాలు టైం పడుతుంది. ఇదంతా ఓకే గానీ దీనికి రామాయణానికి లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? రామాయణం అంతా పూర్తయిపోయిన తరువాత రాముడు తన అవతారాన్ని చాలించాల్సిన రోజు వచ్చింది. కానీ యమధర్మరాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా హనుమంతుడు రాముడికి రక్షణగా ఉండడం వల్ల శ్రీరాముడు తన అవతారాన్ని చాలించడం జరగలేదు. ఈ విషయం అర్థం చేసుకున్న రాముడు ఒకరోజు తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఒక రంధ్రంలో వేస్తాడు. హనుమంతుడిని పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని అడుగుతాడు. హనుమంతుడు వెంటనే సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంగరం కోసం వెళ్తాడు. అలా హనుమంతుడు పాతాళలోకం వరకు వెళ్ళిపోతాడు. ఇంతలో హనుమంతుడికి సర్పలోకం మహారాజు అయిన వాసుకి కనిపిస్తాడు. హనుమంతుడు శ్రీరాముడి ఉంగరం గురించి వాసుకిని అడుగుతాడు. అప్పుడు వాసుకి ఆ ఉంగరం ఎక్కడుందో నేను చూపిస్తాను అని చెప్పి ఒక బంగారు పర్వతం వద్దకు తీసుకువెళ్తాడు. కానీ అది బంగారు పర్వతం కాదు, ఉంగరాలతో నిండిపోయి ఉన్న ఒక గుట్ట. ఆ గుట్ట మీద ఉన్న ఉంగరాలన్నీ రాముడి ఉంగరాల్లాగానే ఉన్నాయి. హనుమంతుడికి అందులో ఏది రాముడి ఉంగరమో అర్థం కాదు. ఇక్కడ ఉన్నవన్నీ రాముడి ఉంగరాలే అని వాసుకి చెప్తాడు. నువ్వు కూడా ఇక్కడికి కొన్ని వేలసార్లు వచ్చి వెళ్ళావు. కొన్ని వేలసార్లు రామాయణం జరిగింది. కొన్ని వేలసార్లు నీకు రాముడికి స్నేహం కుదిరింది. కొన్ని వేలసార్లు మీరు విడిపోయారు. మళ్ళీ కొన్ని వేలసార్లు మీరు కలిశారని చెప్తాడు. ఇది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది ఇది ఒక కంటిన్యూస్ లూప్ లాగా జరుగుతుందని. నేను మళ్ళీ రాముణ్ణి చూస్తాను, మళ్ళీ ఆయనకి సేవ చేసుకుంటాను. ఇది నేను అర్థం చేసుకోవాలనే ఆయన నన్ను ఈ లోకానికి పంపాడు. రాముడు తన అవతారాన్ని చాలిస్తున్నాడు. ఇదంతా మళ్ళీ లూప్లాగా జరగాలంటే ఇప్పుడు జరిగేది నేను ఆపకూడదు అనుకుని హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ కాస్మిక్ సైకిల్ గురించి మన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ట్రై చేశారు. దీన్ని బట్టి మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో మనకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి వీడియోకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.